ఫౌల్ గేమ్ ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఎవరైనా ఫౌల్ గేమ్ ఆడకుండా ఉన్నాడా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గౌతమ్ తోపు అన్న. ఎందుకంటే గౌతమ్ అంటే అక్కడ మనకైతే కెమెరాలో చూపిస్తారు, అక్కడ కెమెరాలో చూపించకుండా అక్కడ జనాన్ని చూసి వాడు ఫిక్స్ అయిపోయాడు. ఏంది మన ఎవరైతే మొన్న అన్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని మీరు తప్పియాలనుకుంటున్నారు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పియాలని ఎందుకు అనుకుంటారు అంటే మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడతారు కదా అని అన్నాడు. కరెక్ట్ పాయింట్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ గ్రూప్కి పోయి ఎవరు మన యష్మి, నిఖిల్, నబీల్, ఇంకెవరు పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు పోయి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపించారా, మనమే విన్నర్ కావాలా అని చెప్పేసి అంత తొండి గేమ్ కుళ్ళు గేమ్ ఆడారు. అంటే ఆడారు సరే, గ్రూప్ ఆడుకుంటే ఓకే, గ్రూప్ బయటకు వచ్చిన ప్లాన్లు అయిపోయినాయి, ఓజీ ప్లాన్ అయిపోయింది, అంతా అయిపోయింది కదా, బిగ్ బాస్ చంపేసింది కదా. మళ్ళీ సింగిల్ గా ఉన్నప్పుడు కూడా గ్రూప్ నేను ఆడాలి, నాతో పాటు పృథ్వీ ఆడాలి విష్ణుప్రియ, నేను ఆడాలి నాతో పాటు విష్ణుప్రియ ఆడాలని పృథ్వీ, వీళ్ళు ముగ్గురు బాగుండాలని నిఖిల్. ఇప్పుడు మొన్న టీషర్ట్లు పైన నుంచి ఇసిరేసి టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో బిగ్ బాస్ ఎక్కడైనా గ్రూప్ గేమ్ ఆడాలన్నాడా? మీరు గ్రూప్ ఉండడం వల్ల ఏమన్నాడు, ఎవరైతే టీషర్ట్ ఉంటుందో అది కాపాడుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ ఆ టీషర్ట్ ని చింపడానికి ప్రయత్నించాలి. వీళ్ళు గ్రూపులు పెట్టుకోవడం ఏంది? ఆ గ్రూపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఎవరు మన నబీల్ దేవ్ది వచ్చింది, చిరిగిపోయింది. తర్వాత గౌతమ్ది వచ్చింది, చిరిగిపోయింది. అక్కడ నుంచి వీళ్ళ గ్రూప్ స్టార్ట్ అయింది. పృథ్వీ ఒకటైండు, పృథ్వీ నిఖిల్ ఒకటయ్యారు, పృథ్వీ నిఖిల్ విష్ణుప్రియ ఆటలో అడ్డిపడి అది ఎప్పుడు ఒకటైంది. పృథ్వీ ఎటుంటే అటే అయింది.